ఫ్రెండ్స్ జూలైలో మనం కొనకూడని మొబైల్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. సో మరి దానిలో మీరు ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో బ్యానర్స్ చూసినట్టయితే చాలా రకాల బ్యానర్స్ పెడుతున్నారు. దానిలో కొత్త మొబైల్ బ్యానర్స్ పెడుతున్నారు, ఆల్రెడీ పాత మొబైల్స్ బ్యానర్ పెడుతున్నారు, తక్కువకి సేల్ చేస్తామని చెప్పేసి. మరి ఈ వీడియోలో మనం ఏ మొబైల్ కొనుక్కుంటే మన డబ్బులు వేస్ట్ అవుతాయి, ఏ మొబైల్ కొనుక్కుంటే మన డబ్బులు వేస్ట్ కావాలని దాని గురించి మాట్లాడదాం. సో డైరెక్ట్ మనం పాయింట్కి వచ్చినట్టయితే ఫస్ట్ సామ్సంగ్ దగ్గర నుంచి మాట్లాడదాం. పాత ఫోన్ ఉంటే దాన్ని ఎక్స్చేంజ్ చేస్తే ఇంకొంచెం తక్కువ దొరుకుతుంది. సో అటువంటి మొబైల్ని అంటే S23 మొబైల్ని అయితే నేను కొనుక్కోమని చెప్తాను. అంతేకాకుండా S22 మొబైల్ని చూసారా, అది కూడా చాలా తక్కువ ధరకు అమ్ముతున్నారు. అయితే ఈ మొబైల్ అనేది ఆల్రెడీ మా ఫాదర్ వాడుతున్నారు. దాని ప్రకారం నేను అర్థం చేసుకుంది ఏంటి అంటే, ఈ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా తక్కువ. మీరు ఒకటే రోజులో 2 సార్లు ఛార్జ్ చేయాల్సి వస్తుంది. అయితే అది నేను వాడిన వాడకాన్ని బట్టి 2 రోజులు ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మా ఫాదర్ గురించి మాట్లాడినట్టు అంత హెవీగా ఏం యూజ్ చేయరు కదా. వాళ్ళు ఏం చేస్తారు, ఫోన్స్ మాట్లాడుతూ ఉంటారు, యూట్యూబ్ చూస్తూ ఉంటారు, ఇక మహా అంటే వాట్సాప్లో వీడియో కాల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మరీ ఎక్కువగా దానిలో ఎడిటింగ్ అవి ఇవి ఏం చేయరు కదా, దానిలో గేమ్స్ ఆడడం లాంటివి చేయరు కదా. అటువంటిప్పుడు కొంచెం ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ రావచ్చు, కానీ అలా కాకుండా ఎక్కువ హెవీగా యూజ్ చేసే వాళ్ళకైతే అసలు బ్యాటరీ బ్యాకప్ రాదు. ఒకవేళ మీరు పేరెంట్స్కి గిఫ్ట్ ఇస్తారు, వాళ్ళు ఎక్కువగా మొబైల్ని హెవీగా యూజ్ చేయరు అనుకుంటే పర్లేదు, కానీ ఇక వేరే వాళ్ళైతే ఈ మొబైల్ని స్కిప్ చేయడం బెస్ట్. నెక్స్ట్ ఈ జూలైలో మీరు కొనకూడని మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఐఫోన్స్. ఇంకొక నెల ఆగండి, మీకు ఐఫోన్స్ మీద భారీగా డిస్కౌంట్ వస్తుంది. అయితే మధ్యకాలంలో ఐఫోన్ 14 ప్లస్ ఒక్కదాని మీద అయితే మంచి డిస్కౌంట్ ఇచ్చారు. ఇక మిగతా అన్ని మొబైల్స్ మీద అంత ఎక్కువ డిస్కౌంట్ రాలేదు. ఇప్పుడు మనకు ఈ సేల్ సీజన్ బిగ్ బిలియన్ డే తర్వాత గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది సార్, అటువంటిప్పుడు మాత్రం భారీగా మనకు డిస్కౌంట్స్ అయితే వస్తాయి. కాబట్టి ఎవరైతే ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇంకొక నెల రోజులు ఓపిక పడితే మీకు ఇంకొంచెం తక్కువ రేట్కి అయితే ఐఫోన్స్ దొరుకుతాయి. నెక్స్ట్ రెడ్మీ మొబైల్స్ గురించి మాట్లాడితే రెడ్మీ నోట్ 13 Pro Plus అని చెప్పేసి మొబైల్ ఉంది చూసారా. యాక్చువల్లీ ఇది లాంచ్ అయ్యి చాలా ఎక్కువ రోజులు అయింది, కానీ ప్రైజింగ్ అనేది ఇంకా తక్కువ చేస్తలేరు వీళ్ళు. ప్రైజింగ్ తక్కువ చేస్తే దీన్ని కొనుక్కోవచ్చు, కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే 20,000 28,000 పెట్టేంత స్కీమ్ దీనికి లేదు, దీన్ని మర్చిపోండి. అలాగే రెడ్మీ నోట్ 13 Pro ఏదైతే ఉంటుందో Pro Plus Pro రెండింటికి సంబంధించిన ప్రైజింగ్ అనేది ఇంకా డ్రాప్ అవ్వాల్సి ఉంది. ప్లస్ ఇప్పుడు మనకు రెడ్మీ నోట్ 14 సిరీస్ కూడా మార్కెట్లోకి త్వరలో రాబోతుంది, కాబట్టి దీన్ని మనం పక్క పెట్టడమే బెస్ట్. నెక్స్ట్ ఒప్పో బ్రాండ్ గురించి మాట్లాడితే అసలు ఒక్కటంటే ఒక్క మొబైల్ కూడా కొనుక్కునే విధంగా లేదు. ఆ మధ్యకాలంలో ఒక N-Flip 3 అని చెప్పేసి ఒక మొబైల్ని సగం ధరకు అమ్మారు. ఆ మొబైల్ అనేది నాకు వాల్యూ ఫర్ మనీ అనిపించింది. ఎవరికైతే ఫ్లిప్ ఫోన్స్ నచ్చుతాయో వాళ్ళైతే కొనుక్కుంటే బాగా అనిపించేది. ఆల్రెడీ నేను కొనుక్కున్నాను తక్కువ ధరకే. అయితే ఇప్పుడు మనకు రెనో సిరీస్ రాబోతుంది. మరి ఆ రెనో సిరీస్ కూడా ఎలా ఉంటుందనేది చూడాలి. జనరల్గా వీళ్ళు డబ్బులు ఎక్కువ పెడుతూ ఉంటారు, కెమెరా ఫీచర్స్ అనేవి ఎక్కువ ఇచ్చేసి ప్రాసెసర్ అనేది నామ మాత్రం తీస్తూ ఉంటారు. ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఒప్పో ఫోన్లలో అయితే కొనుక్కోదగ్గ మొబైల్ లేదు. నెక్స్ట్ హానర్ మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే హానర్లో హానర్ 9XB అని చెప్పేసి ఒక మొబైల్ తీసుకొచ్చారు. ఆ మొబైల్ తీసుకొచ్చి స్క్రీన్ తోటి అక్రోట్లు వాళ్ళకి కొట్టి చూపిస్తున్నారు సార్. యాక్చువల్లీ మనం మొబైల్ కొనుక్కునేది అక్రోట్లు వాళ్ళకి కొట్టుకోవడానికి కాదు కదా, అంటే వాళ్ళు దృఢంగా ఉంది అని చూపించడానికి ఆ మొబైల్ని అయితే తీసుకొచ్చారు, కానీ నాకైతే అంత వాల్యూ ఫర్ మనీ అనిపించలేదు. మిగతా ఫీచర్స్ అనేవన్నీ డౌన్ గ్రేడ్ అయిపోయాయి. ఒక ఫీచర్ ఎక్కువ ఇచ్చారు, మిగతా అన్ని తక్కువ చేశారు. అలానే ఒప్పో వాళ్ళు ఒప్పో F27 Pro అని తీసుకొచ్చారు చూసారా. యాక్చువల్లీ నేను కూడా దానిపైన బైక్ తీసుకెళ్ళి చూపించాను చూసారా. నిజంగానే ఆ మొబైల్ దృఢంగా ఉంది, కాకపోతే మిగతా ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కాంప్రమైజ్ చేసేసారు వాళ్ళు ఇచ్చిన ప్రైజింగ్లో. సో కాబట్టి ఆ ఒప్పో F27 Pro అయినా కానివ్వండి, హానర్ 9XB అయినా కానివ్వండి, వీటన్నిటిని మర్చిపోవడమే బెస్ట్. నెక్స్ట్ ఇంకోటి రియల్మీ వాళ్ళు రియల్మీ P1 అని చెప్పేసి ఒక మొబైల్ని బాగా హైలైట్ చేస్తున్నారు. ప్రైజింగ్ 15,000 పెట్టారు. ఓకే, ఆ మొబైల్ అనేది బాగుంటుంది, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఇచ్చారు, ఆమెలో డిస్ప్లే ఉంటుంది, 120 Hz రిఫ్రెష్ ఉంటుంది. కాకపోతే వీళ్ళు చేసింది ఏంటి తెలుసా, నార్జో 70 Pro ఉంటుంది కదా, దాన్ని రీబ్రాండ్ చేసి తీసుకొచ్చారు. మరి నార్జో 70 Proని మనం ఇప్పుడు కొనుక్కోవడానికి వెళ్తే మనకు అమెజాన్లో కూపన్ కోడ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. సో ఆ కూపన్ కోడ్ అప్లై చేస్తే అది కూడా మనకు రియల్మీ P1 ప్రైజింగే దొరుకుతుంది. ప్లస్ ఇక్కడ రియల్మీ నార్జో 70 Pro గురించి మాట్లాడితే సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, కాకపోతే బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే మాత్రం మనకు నార్జో 70 Proనే బాగుంటుంది. కాబట్టి మనం రియల్మీ P1 కొనుక్కునే బదులు నార్జో 70 Pro కొనుక్కోవడం బెస్ట్. అలానే రియల్మీ వాళ్ళు GT సిరీస్ తోటి మధ్య మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. రియల్మీ GT6 అని చెప్పేసి ఒక మొబైల్ తీసుకొచ్చారు. ఈ మొబైల్ అనేది 30,000 లోపు దొరికితే బాగుంటుంది, కానీ 30,000 కంటే ఎక్కువ పెట్టుడు వేస్టే. ఎస్పెషల్లీ రియల్మీ UI ఏదైతే ఉంటుందో అది మనకు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వదు. మనం 30,000 పెట్టిన తర్వాత కూడా అటువంటి OS ఉన్న మొబైల్ని వాడుతుంటే మనకు కొంచెం చికాకు వస్తూ ఉంటుంది. ప్లస్ రియల్మీ వాళ్ళ పాత హిస్టరీ చూసుకున్నట్టయితే GT సిరీస్ ప్రైజెస్ అనేవి వాళ్ళు భారీగా డ్రాప్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ మొబైల్ ఇప్పుడు కొనుక్కోకండి, 30,000 లోపు వచ్చిన తర్వాత కొనుక్కోండి. మొబైల్ బాగుంది, కాకపోతే ప్రైజింగ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి తగ్గిన తర్వాత కొనుక్కోవచ్చు. ఇప్పుడైతే స్కిప్ చేయండి. నెక్స్ట్ వివో గురించి మాట్లాడితే వివో T2 Pro అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుతుంది కదా. అంటే అది లాంచ్ అయినప్పుడు బాగా ఎక్కువ హైప్ ఉండే, కాకపోతే దానిలో మనకు సింగిల్ స్పీకర్స్ ఇస్తారు, హ్యాప్టిక్స్ అనేవి అస్సలు బాగోవు. దీన్ని 21,000 కొనుక్కునే బదులు మనకు ఇది కర్వ్డ్, కాకపోతే మనకు వివో T3 అని చెప్పేసి ఉంది చూసారా, అది వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే తోటి దొరుకుద్ది. మరి దాని వైపు చూడడం బెస్ట్. లేకపోతే ఇంకా మీరు ఓపిక పట్టగలుగుతారు అంటే వివో T3 Pro అని చెప్పేసి ఒక మొబైల్ మార్కెట్లోకి వస్తాయి. సో అది వచ్చిన తర్వాత మరి దాని ప్రైజింగ్ని చూసిన తర్వాత అయితే మనం కొనుక్కోవచ్చు. ప్రజెంట్ అయితే వివో T2 Pro కొనుక్కోకపోవడమే ఉత్తమం. అలానే వీళ్ళ ఒక ఫోల్డింగ్ ఫోన్ తీసుకొచ్చారు, వీళ్ళు 1,60,000 పెట్టారు. వివో వాళ్ళు తీసుకొచ్చిన ఫోల్డింగ్ ఫోన్ బాగుంది, కాకపోతే ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే త్వరలోనే ఇంకొక 4-5 రోజుల్లో సామ్సంగ్ వాళ్ళు వీళ్ళ ఫోల్డింగ్ ఫోన్ తీసుకొని రాబోతున్నారు.
మరి ఆ ఫోన్ కూడా లాంచ్ అయిన తర్వాత దాని ప్రైజింగ్ చూసిన తర్వాత మరి వివో ఫోన్ ఫోల్డింగ్ ఫోన్ కొనుక్కోవాలా లేకపోతే సామ్సంగ్ ఫోల్డింగ్ ఫోన్ కొనుక్కోవాలా అనేది మనం ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు అన్నట్టు. జనరల్గా వివో వాళ్ళ గురించి మాట్లాడినట్టయితే ఎక్కువగా ఫోల్డింగ్ ఫోన్ మార్కెట్లోకి వీళ్ళు రాలేదు, ఈ మధ్య కాలంలో వచ్చారు కదా. సామ్సంగ్ గురించి మాట్లాడితే చాలా ఇయర్స్ నుంచి మొబైల్స్ మార్కెట్లో తీసుకొస్తున్నారు కాబట్టి ఇక వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు అన్ని మొబైల్ కంపెనీస్ అనేవి వాళ్ళ ఫోల్డింగ్ ఫోన్ మార్కెట్లో తీసుకొచ్చారు కాబట్టి సామ్సంగ్ వాళ్ళు మరి దీన్ని ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో చూడాలి. ఒకవేళ ప్రైజింగ్ అనేది మనకు దీనిదే తక్కువ ఉందనుకోండి, వివోదే అంటే 1,60,000 పెట్టారు, అది ఇంకా ఎక్కువ పెట్టారు, లేకపోతే మనకు వివోతో పోల్చుకున్నట్టయితే సామ్సంగ్లో ఫీచర్స్ అంతా బాగాలేవు అని అనుకున్నప్పుడు మనం వివోని కొనుక్కోవచ్చు. లేకపోతే మీరు ఒకవేళ ఫోల్డింగ్ ఫోన్ కొనుక్కోవాలి అంటే సామ్సంగ్ ఫోల్డ్ 6 వచ్చే వరకు ఆగండి. ఇలానే వివో వాళ్ళ వివో V30e అని చెప్పేసి ఒక మొబైల్ తీసుకొచ్చారు. దీనిలో వీళ్ళు 30,000 పెట్టిన తర్వాత ఇచ్చే ప్రాసెసర్ ఏంటి తెలుసా? స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ ఇచ్చారు. 30,000 అంటే ఇక దాదాపు అదే 28,000 ప్రైస్ సెగ్మెంట్లో 6 Gen 1 ప్రాసెసర్ అనేది మనకు వేరే బ్రాండ్స్ అనేవి 12,000 13,000 ప్రైజింగ్లో ఇస్తూ ఉంటాయి. అయితే మీరు అనొచ్చు మొబైల్ అంటే ఓన్లీ ప్రాసెసరే కాదు, దాని డిస్ప్లే, దాని బ్యాక్, కెమెరా అవన్నీ అంటూ ఉంటారు కానీ సో వాటన్నిటిని నడపడానికి మెయిన్ కావాల్సింది గుండెకాయ ఏంటి అంటే ప్రాసెసర్ కాబట్టి దాని గురించి అయితే మనం పక్కా ఆలోచించాలి. ఎస్పెషల్లీ 28,000 పెట్టిన తర్వాత స్నాప్డ్రాగన్ 6 Gen 1 ఇవ్వడం అయితే మాత్రం మరీ దారుణం. యాక్చువల్లీ వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే ఒప్పో వాళ్ళు వివో వాళ్ళు ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్స్ని ఎక్కువగా అమ్ముతూ ఉంటారు అన్నట్టు. అంటే ఆఫ్లైన్ ఎక్కువ దృష్టిలో పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. జనరల్గా ఆఫ్లైన్లో మొబైల్ కొనుక్కునే వాళ్ళు ఎలా ఉంటారంటే ఎక్కువగా టెక్నాలజీ గురించి తెలియని వాళ్ళు ఉంటారు అన్నట్టు. అంత టెక్స్ ఏవి ఉండరు, అంటే ఏ ప్రాసెసర్ మొబైల్ కొనుక్కోవాలి అవి ఉండరు. ఇప్పుడు షాప్ వాళ్ళు తీసుకొచ్చి ఒక మొబైల్ చూపిస్తారు, వాళ్ళకు ఎక్కువ కమిషన్ వస్తుంది కాబట్టి వివో V30e మార్కెట్లోకి వచ్చింది, కెమెరా సూపర్ ఉంటుంది, బ్యాక్ బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, కర్వ్డ్ ఉంటుంది, అది అని అంటారు. కానీ ప్రాసెసర్ అంటే దానిలో ఉన్న మెయిన్ మైనస్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని దాచిపెడతారు కాబట్టి ఓన్లీ వాళ్ళు ఏం ప్రజెంట్ చేయదలుచుకున్నారో అదే ప్రజెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆఫ్లైన్లో ఆ మొబైల్స్ అనేవి ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి. ఈ ఎక్కువ సేల్ అవుతాయి కదా అని చెప్పేసి మంచి మొబైల్ అని కాదు, స్నాప్డ్రాగన్ 6 Gen 1 అనేది ఎక్కడ కూడా 28,000 ప్రైజింగ్కి జస్టిఫై చేయదు. దాంతోపాటే వివో వాళ్ళు వివో V29 అని చెప్పేసి ఒక మొబైల్ తీసుకొచ్చారు. కెమెరా పరంగా చూసుకున్నట్టయితే బాగా మంచి మొబైల్స్ అవి. దాని తర్వాత వివో V30 కూడా వచ్చింది. అయితే వివో V30 వచ్చిన తర్వాత వివో V29కి సంబంధించిన ప్రైజింగ్ అనేది తగ్గాలి, కాకపోతే తక్కువ కాలేదు కాబట్టి వివో V29ని కూడా కొనుక్కోకపోవడమే బెస్ట్. నెక్స్ట్ పోకో గురించి మాట్లాడితే పోకో వాళ్ళు M6 అని చెప్పేసి ఒక మొబైల్ తీసుకొచ్చారు చూసారా. సో ఆ పోకో M6 మొబైల్ తీసుకునే బదులు పోకో M6 Pro మొబైల్ తీసుకోండి, 10,000 లోపు దొరికితే, లేదా ఒక 500 అటు ఇటు అయినా సరే M6తో పోల్చుకున్నట్టయితే M6 Proని కొనుక్కోండి. నెక్స్ట్ మోటరోలా గురించి మాట్లాడితే Edge 40 అని చెప్పేసి ఈ మొబైల్ కూడా ఎక్కువగా మనకు బ్యానర్స్లలో కనిపిస్తుంది. అయితే ఈ మొబైల్ కొనుక్కునే బదులు Edge 50 Pro ఉంది చూసారా, దాన్ని కొనుక్కోండి. ఒకవేళ 30,000 లోపు దొరికితే. మోటరోలా మొబైల్స్లో నేను ఎక్కువ గమనించింది ఏంటంటే ఒకటి మనకు అప్డేట్స్ అనేవి సరిగ్గా ఇవ్వరు వీళ్ళు, ఇంకోటి ఏంటంటే బగ్స్ అనేవి వస్తూ ఉంటాయి, అంత ఫాస్ట్గా ఫిక్స్ అవ్వవు అవి. మిగతా అన్ని ప్రీమియంగా ఇస్తూ ఉంటారు, IP68 రేటింగ్ అయినా, కర్వ్డ్ డిజైన్ అయినా, లైట్ వెయిట్ మొబైల్స్ అయినా, బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్, డిస్ప్లే కలర్స్, ప్యూర్లెట్, ఇక వాళ్ళ దాంట్లో యాడ్స్ లేకుండా ఇవ్వడం, ఇవన్నీ బాగానే ఇస్తారు కానీ అప్డేట్సే ఫాస్ట్గా ఇవ్వరు. నెక్స్ట్ OnePlus గురించి మాట్లాడినట్టయితే OnePlus వాళ్ళు ఈ మధ్య కాలంలో OnePlus CE4 Lite అని చెప్పేసి మొబైల్ తీసుకొచ్చారు కదా, దాన్ని కొనుక్కోకండి. దాని బదులు OnePlus Nord CE3 అయినా CE4 అయినా ఇవి రెండు కొనుక్కుంటే మనకు వాల్యూ ఫర్ మనీ లాగా అనిపిస్తాయి. సో మొత్తానికి ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మరి నాకు అనిపించినవి ఇవి, ఏ మొబైల్ కొనకూడదు అనేవి. మరి ఇంకా నేనేమైనా మిస్ చేసి ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు ఏ ప్రైజింగ్లో మొబైల్ కొనుక్కోవాలనుకుంటున్నారో దాన్ని కూడా కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.